राज्यसभा नॉमिनेशन तिरस्करण कांग्रेस को राजकीय షాక్ గా మారింది. మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ వ్యవహారం ఇప్పుడు దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. ఇది సాధారణ ఎన్నికల వివాదమా లేక ప్రజాస్వామ్యాన్ని ప్రభావితం చేసే రాజకీయ కుట్రనా? ఒకవైపు బీజేపీ ఒత్తిళ్లతోనే ఎన్నికల అధికారులు ఏకపక్షంగా వ్యవహరించారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. మరోవైపు నిబంధనలను పాటించకపోవడం వల్లే నామినేషన్ తిరస్కరణ జరిగిందని బీజేపీ కౌంటర్ ఇస్తోంది. అఫిడవిట్ లో ప్రైవేట్ కేసులను పొందుపరచాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ వాదిస్తోంది. పెండింగ్ లో ఉన్న క్రిమినల్ కేసులు, కోర్టు సమన్లు, ఎన్నికల అఫిడవిట్ నిబంధనలపై ఇప్పుడు తీవ్ర చర్చ నడుస్తోంది. ఇదే అంశంపై న్యాయ పోరాటానికి దిగిన కాంగ్రెస్ ఎన్నికల ప్రక్రియలో న్యాయం జరగలేదని చెబుతూ కోర్టు తలుపు తట్టింది. ప్రత్యర్థి వర్గం మాత్రం నిబంధనలు అందరికీ ఒకటే, హిస్టరీ తెలుసుకుని మాట్లాడండి అంటూ ఎదురు దాడికి దిగుతోంది. గతంలో సోనియా గాంధీ నామినేషన్ సందర్భంగా కూడా అఫిడవిట్ లో ప్రైవేట్ కంప్లైంట్ కేసు వివరాలను ప్రస్తావించారని గుర్తు చేస్తోంది. అప్పుడు చట్టం ఒకలా, ఇప్పుడు మరోలా ఎలా ఉంటుందని ప్రశ్నిస్తోంది. అసలు ఎన్నికల అఫిడవిట్ లో ఏ కేసులు తప్పనిసరిగా పేర్కొనాలి? ప్రైవేట్ ఫిర్యాదుల కేసులు కూడా వెల్లడించాలా లేక కాంగ్రెస్ చెబుతున్నట్టుగా వాటిని మినహాయించవచ్చా? ఇప్పుడు ఇదే దేశవ్యాప్తంగా న్యాయ రాజకీయ వర్గాల్లో చర్చకు కారణమవుతోంది. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ కేవలం ఒక అభ్యర్థి భవిష్యత్తును మాత్రమే కాదు, ఎన్నికల అఫిడవిట్ నిబంధనలపై కొత్త చర్చకు తెరలేపింది. కాంగ్రెస్ చెబుతున్నట్టుగా ఇది రాజకీయ కుట్రేనా లేక ఎన్నికల నిబంధనలు అమలులో భాగంగానే జరిగిన చర్యనా? ఈ ప్రశ్నలకు సమాధానం తేలాల్సి ఉంది. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. మీనాక్షి నామినేషన్ వివాదం ఇప్పుడు మధ్యప్రదేశ్ ను దాటి జాతీయ రాజకీయాల కేంద్ర బిందువుగా మారిపోయింది. మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ కాంగ్రెస్ కు రాజకీయ షాక్ గా మారింది. ఇటు మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతుంది. దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు. కిరణ్ చెప్పండి, ఇటు మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా హాట్ టాపిక్ గా మారింది. ఇటు కాంగ్రెస్ వర్షన్ ఏంటంటే బీజేపీ కావాలని రాజకీయ వ్యవస్థలను వాడుకుంటుందంటూ ఇటు కాంగ్రెస్ ఆరోపిస్తుంది. అదేవిధంగా ఇటు బీజేపీ కూడా అఫిడవిట్ లో పొందుపరచాల్సిన నిబంధనల విషయంలో కాంగ్రెస్ నిర్లక్ష్యంగా ఉంది, అందువల్ల ఇటువంటి సిచ్యువేషన్ వచ్చిందంటూ కూడా ఇటు బీజేపీ చెప్తుంది. ఓవరాల్ గా ఇష్యూకి సంబంధించి ఇప్పుడు ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఇప్పుడు మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ గురైనటువంటి అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు. ఓ విధంగా చెప్పాలంటే కాంగ్రెస్ వ్యవహారం ఇప్పుడు ఏదో సామెత అంటే చేతులు కాలాక ఆకులు పట్టుకున్నటువంటి చందంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వ్యవహారం ఉందని కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇది కేవలం ఆమె వ్యక్తిగతంగా భావించకూడదు, కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అధిష్టానం సంబంధించినటువంటి అంశం కూడా పరిగణించవద్దు. ఇది అన్ని రాజకీయ పార్టీలకు ఒక గుణపాఠంగా మనము ఖచ్చితంగా చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే 2023లో కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు శ్రీలత తనను శివకుమార్ రెడ్డి లైంగికంగా వేధిస్తున్నారంటూ పిసిసికి ఫిర్యాదు చేయడం, ఆ తర్వాత మీనాక్షి నటరాజన్ అంటే తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ కు ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో ఆమె కూడా పట్టించుకోలేదని ఆరోపణ. అంటే చిన్న తప్పిదం ఎంత ఘోర తప్పిదానికి అంటే ఎంత పెద్ద నష్టానికి దారితీస్తుంది అనేది మనకి ఈ ఘటన స్పష్టంగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఆ రోజే స్పందించాల్సిన సమయంలో ఆమె స్పందించి ఉంటే ఈ తప్పిదానికి గురయ్యేది కాదు అనేటువంటి అభిప్రాయం ఇప్పుడు రాజకీయ పార్టీల నుంచి కూడా వినబడతా ఉన్నాయి. అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు కూడా ఇదే భావిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పోస్ట్ మార్టంలో కూడా ఇదే తేలినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పుడు న్యాయ పోరాటాలు అంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం న్యాయ పోరాటానికి దిగినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఏదైతే శ్రీలతా రెడ్డి పిటిషన్ సంబంధించి కోర్టుకు వెళ్ళిందో ఆ కోర్టులో కూడా కొంత ట్విస్ట్ బయటపడ్డట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. నామినేషన్ అంటే మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ అంశంపై కూడా న్యాయ నిపుణులు కూడా భిన్న వాదనలు అయితే వినిపిస్తున్నారు. అంటే ఫామ్ 26 అఫిడవిట్ కి సంబంధించి అంటే రాజ్యసభ ఎన్నిక సంబంధించి నామినేషన్ వేసేటువంటి సందర్భంలో వారిపై ఉన్నటువంటి క్రిమినల్ కేసులు కూడా పొందుపరచాలి అనేది నిబంధన. ఆ నేపథ్యంలోనే ఇక్కడ కోర్టుకు సంబంధించి నాంపల్లి కోర్టుకు సంబంధించి ఎవరైతే శ్రీలతా రెడ్డి ఉన్నారో అది దాచిపెట్టారనేది కూడా
ప్రస్తుతం అయితే ఈసీ చెప్పింది. అంటే ఈసీ తిరస్కరణకు అది ఒక ప్రధాన కారణం అని కూడా తేల్చి చెప్పినటువంటి పరిస్థితి. అంటే వాస్తవానికి న్యాయ నిపుణులు చెప్తున్నటువంటి వర్షం ప్రకారం అంటే వారు కొంతమంది వినిపిస్తున్నటువంటి వాదనల ప్రకారం కూడా ఏ కోర్టు అయినా కాగ్నిజెన్స్ తీసుకున్నటువంటి కేసులనే అఫిడవిట్ లో పెట్టాలనేటువంటి వాదన కూడా చాలా మంది వినిపిస్తున్నారు. కాగ్నిజెన్స్ అంటే ఏ కోర్టు అయినా ఎవరైనా బాధితులు ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో ఆ ఫిర్యాదును స్వీకరించాలి. స్వీకరించిన తర్వాత ఎవరైతే నిందితులుగా ఉన్నారంటే ఎవరిపైనే ఆరోపణలు వచ్చాయో వారికి సమన్లు పంపించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడే ట్విస్ట్ బయటపడ్డటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. తాజాగా ఎవరైతే శ్రీలత కోర్టును ఆశ్రయించినటువంటి నేపథ్యంలో నాంపల్లి కోర్టు కూడా తమ పరిధిలోకి రాదు అనేటువంటి విషయాన్ని చాలా ఆలస్యంగా చెప్పినటువంటి పరిస్థితి. అంటే కిరణ్ ఇప్పుడు ఈ ఇష్యూలో చూసుకుంటే మనం ఇప్పుడు ఇష్యూకి సంబంధించి ఆల్రెడీ కూడా దీంట్లో ఎఫ్ఐఆర్ మీనాక్షి నటరాజన్ మీద ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. అదేవిధంగా ఒక కేసుకి సంబంధించి ఒక రెస్పాండెంట్ మాత్రమే కేవలం షోకాజ్ నోటీస్ మాత్రమే వచ్చింది కాబట్టి మేము ఈ కేసును అఫిడవిట్ లో పొందుపరచాల్సిన అవసరం లేని కేసు కాబట్టి అంటూ కూడా ఇటు కాంగ్రెస్ వాదిస్తోంది. నిజంగా మీరు అన్నట్టు కాంగ్రెస్ పార్టీ వాదనతో పాటు కొంతమంది న్యాయ నిపుణులు కూడా ఇదే వాదనలు వినిపిస్తున్నారు. ఏ కేసు అయినా పోలీసులు ఎఫ్ఐఆర్ చేయడం వేరు, అదేవిధంగా ప్రైవేట్ కేసులు వేయడం వేరు. అంటే ప్రైవేట్ కేసులకు సంబంధించి ఇందాక చెప్పాము, ఏ కోర్టు అయినా కాగ్నిజెన్స్ తీసుకున్నటువంటి కేసులకు సంబంధించి సమన్లను పంపిన వాటికే ఈ కోర్టు సంబంధించి అంటే ఏ ఎన్నికకి సంబంధించిన అఫిడవిట్ సమర్పించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ కాగ్నిజెన్స్ తీసుకున్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. నాంపల్లి కోర్టు కూడా అదే తేల్చింది. ఎందుకంటే ఎక్కడ కూడా ప్రజాప్రతినిధుల కోర్టు మాత్రమే ఆశ్రయించాలి, ఈ కేసు తమ పరిధిలోకి రాదు అంటూ కూడా నాంపల్లి కోర్టు కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. అంటే శ్రీలత పిటిషన్ ఏదైతే ఉందో ఆ పిటిషన్ కోర్టు స్వీకరించలేదని కూడా కొంతమంది న్యాయ నిపుణులు చెప్తా ఉన్నారు. ఇటువంటి సమన్లు అంటే మీనాక్షి నటరాజన్కు అంటే శ్రీలత పిటిషన్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇటువంటి సమన్లు పంపలేదనేది కూడా నాంపల్లి కోర్టు కూడా స్పష్టం చేసింది. ఇదే వాదనను కాంగ్రెస్ పార్టీ సంబంధించి నేతలు చెప్తా ఉన్నారు. కొంతమంది న్యాయ నిపుణులు కూడా వాదనలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే కోర్టు సమన్లు పంపనప్పుడు ఈ క్రిమినల్ కేసు ఎలా అవుతుంది అనేది కూడా చాలా మంది వాదనలు వినిపిస్తున్నారు. మీనాక్షి నటరాజన్ సంబంధించిన మద్దతుదారులంతా కూడా వాదనలు వినిపిస్తున్నారు. కానీ ప్రత్యర్థులు కూడా భిన్న వాదనలు కూడా వినిపిస్తున్నారు. గతంలో సోనియా గాంధీ పోటీ చేసినటువంటి క్రమంలో ఆమెకు సంబంధించి కోర్టుకు సంబంధించి ప్రైవేట్ కేసులకు సంబంధించి క్లియర్ గా అఫిడవిట్ లో ఫామ్ 26 సంబంధించి కిరణ్ హోల్ లో మళ్ళీ మీ దగ్గరకు వస్తారు. ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి డిప్యూటీ స్పీకర్ రామచంద్ర నాయక్ గారు అందుబాటులోకి వచ్చారు. రామచంద్ర నాయక్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. సో రామచంద్ర నాయక్ గారు, ఇప్పుడు ఉన్న వెర్షన్ ఇటు కాంగ్రెస్ నుంచి బీజేపీ నుంచి కూడా ఇది కేవలం కాంగ్రెస్ ఏంటంటే రాజకీయ వ్యవస్థలను వాడుకొని ఇటు ఈ విధంగా చేస్తుంది అని వెర్షన్ వినిపిస్తుంది. అదే విధంగా ఇటు కాంగ్రెస్ వైపు నుంచి కూడా సార్ ఓకే అండి ఆడియో ఓకే వినబడుతుంది. మీరు క్వశ్చన్ అయిపోయినాక నేను మాట్లాడదాం. అదే నాకు యాక్చువల్లీ అది ఆడియో మిస్ అయింది. సో సార్ ఇప్పుడు ఓవరాల్ గా ఇటు ఎవరి వెర్షన్ రాంగ్ ఉంది? ఎందుకంటే ఇప్పుడు నిబంధనలకి సంబంధించి అఫిడవిట్ లో ఏ అంశాలని పొందుపరచాలి, దీనికి సంబంధించి కూడా ఏమైనా చేంజెస్ రావాలంటారా? తప్పకుండా. ముందుగా ఐ న్యూస్ ప్రేక్షకులకు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం. ముందుగా బీజేపీ గత 10 సంవత్సరాల్లో అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, రాజ్యాంగ విరుద్ధ విధానాలు, మరి ఎలక్షన్స్ ని కేవలం వాళ్ళ రాజకీయ స్వార్థాల కోసం వాడుకోవడం, ఎలక్షన్ కమిషన్, సిబిసిఐడి, ఈడీ, అదే విధంగా జ్యుడిషియరీ, ఇవన్నీ మనం 10 సంవత్సరాలు గమనిస్తున్నాం. ఇది మొదటిసారి కాదు. దేశంలో మరి ఇప్పటికే ఎన్నో నల్ల చట్టాలు తేవడం, వారి రాజకీయంగా వాళ్ళు దేశం మొత్తం బీజేపీని విస్తరించాలనే కుట్రతోని ఎన్నో మరి విధి విధానాలని తొంగలో తొక్కిన పరిస్థితి చూసినాం. ముఖ్యంగా ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారి ఇష్యూకి వస్తే వారు ఎక్కడో నోటీస్ ఇచ్చిన దానికి కూడా చూపించాలని చెప్పేసి దాన్ని సాకు చూపిస్తూ వారి సభ్యత్వ నామినేషన్ ని రద్దు చేయడం అనేది అది రాజ్యాంగ విరుద్ధం, అప్రజాస్వామికం. విచక్షణ ఉన్నోడు ఎవడైనా కానీ పోటీలో నిలబడాలి. పోటీలో నిలబడి వారు నిజంగా వారి గెలుపును నిర్ధారించుకోవాలి. అంతేగాని మరి స్క్రూటినీలనే మరి వారి మీదనే ఏదో ఎఫ్ఐఆర్ అయిన కేసు ఉన్నట్టు అని చూపించలేదన్నట్టుగా దాని మీద ఇట్లా రద్దు చేయడం అయితే దేశ ప్రజలు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. తప్పకుండా మోడీ గారికి మరి మహిళా రిజర్వేషన్ పెంచాలనుకున్న మోడీ ఒక మహిళనే మరి సభ్యత్వాన్ని అంటే నామినేషన్ ని రద్దు చేసిందంటే మరి వారికి ఏ విధమైన విధానాలు ఉన్నాయనేది దేశ ప్రజలు గమనిస్తా ఉన్నారు.
సరే, ఇటు గతంలో కూడా సోనియా గాంధీ నామినేషన్ సందర్భంగా కూడా ఇటు అఫిడవిట్ లో ప్రైవేట్ కంప్లైంట్స్ కేసు వివరాలు అనేవి ప్రస్తావించారు. ఇప్పుడు అదే గతాన్ని గుర్తుపెట్టుకుని ఇప్పుడు కూడా ఈ ప్రైవేట్ కంప్లైంట్ కేసు అనేది కూడా వివరించి ఉండాల్సిందే అంటూ కూడా బీజేపీ చెబుతోంది. ఒకటండి, అది కేవలం నోటీస్ ని కేసు కింద ఏ విధంగా పరిగణన చేస్తారు? మోడీ గారు కూడా ఎన్నో నోటీసులు వచ్చి ఉండొచ్చు. అంత మాత్రాన వారి సభ్యత్వం రద్దు అవుతుందా, లేదా వారి ఎన్నిక రద్దు అవుతుందా? డెఫినెట్ గా కొన్ని విధి విధానాలు ఉండాలి. కానీ వారి ఎలక్షన్ కమిషన్ వాళ్ళను వారి కబంధ హస్తాల్లో పెట్టుకొని, వారు జ్యుడిషియరీని పెట్టుకొని, ఓకే అక్కడ నామినేషన్ తిరస్కరించబడ్డది. ఇక్కడ మీరు సుప్రీంకోర్టుకి వారు వేసిన అప్పీల్ కూడా, దాన్ని కూడా తిరస్కరించడం ఎంతవరకు అది రాజ్యాంగబద్ధం అండి? ఎంత ప్రజాస్వామికమైంది? సో తెలంగాణ భారతదేశ ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. కావాల్సి మోడీ గారు వారి సీట్లు, రాజ్యసభ సీట్లు పెంచుకోవడం కోసం తప్ప మరొకటి కానే కాదని చెప్పేసి ఇది కుట్రపూరితంగా చేసిన చర్య. తప్పకుండా భవిష్యత్తు రోజుల్లో దీనికి మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి బీజేపీకి, మోడీ గారికి ఉంటది. సార్, యాక్చువల్లీ ఈ కేసు 2023లో ఉన్నటువంటి కేసు, అంటే ఇన్ని నెలల తర్వాత కూడా ఇప్పుడు ఈ కేసు ఇటు ఆల్రెడీ మధ్యప్రదేశ్ లో ఇటు మీనాక్షి నటరాజన్ గారు అఫిడవిట్ వేసిన తర్వాత ఈ కేసు బయటకు రావడానికి కారణాలు ఏమంటారు? ఒకటే అండి, బీజేపీ వాళ్ళు అతి ప్రమాదకరమైన ఆలోచన విధానాలతో ఉన్నారు. ఈ దేశ రాజ్యాంగాన్ని మార్చాలనే కుట్రలో ఉన్నారు. అట్టడుగు వర్గాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. కార్పొరేట్ సంస్థలకు మాత్రమే వాళ్ళు కొమ్ము కాస్తా ఉన్నారు. ఈరోజు ఆ అటవీ ప్రాంతంలో ఉన్న అమాయక గిరిజన ప్రజానికాన్ని కూడా నక్సలైట్ల పేరు మీద వేలాది మంది ప్రాణాలు బలిగొన్నారంటే ఇక వారి ఆలోచన బ్రిటిష్ వారి ఆలోచన ఈస్ట్ ఇండియా కంపెనీ లిమిటెడ్ వాళ్ళ ఆలోచన లాగానే ఈ దేశంలో సాగుతుంది. దేశ ప్రజలు ఏకం కావాల్సిన ఆవశ్యకత ఉంది. సమయం కూడా ఆసన్నమైంది. తప్పకుండా మోడీ గారిని రాజకీయంగా దెబ్బ కొట్టకపోతే రేపు దేశం ఇంకా ఆర్థికంగా సంక్షోభంలో మునిగే ప్రమాదం కూడా ఉందనేది రాహుల్ గాంధీ గారు చెప్తూనే ఉన్నారు. వారు చెప్పినట్టుగానే దేశంలో ఈ కుట్రలు కుతంత్రాలు జరుగుతా ఉన్నాయి. ఓకే, నీ రైట్ రామచంద్రన్ నాయక్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సో కిరణ్, ఇటు మీనాక్షి నటరాజన్ ఈ కేసుకి సంబంధించి సుప్రీంకోర్టు కూడా వెళ్లారు. ఇటు ఇలా అఫిడవిట్ ని క్యాన్సిల్ చేసిన అంశానికి సంబంధించి, కానీ సుప్రీంకోర్టు కూడా మేము ఏం చేయలేమంటూ కూడా చేతులెత్తేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పుడు ఓవరాల్ గా ఇటు కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఇటు మీనాక్షి నటరాజన్ ఏ విధంగా ముందుకు వెళ్లే అవకాశం ఉంది? రైట్ ఇప్పుడు సుధా, ఇప్పుడు మనం ఇప్పటిదాకా రామచంద్రన్ చెప్తున్నారు, ఇది కేవలం బీజేపీ కుట్రపూరితమైనటువంటి అభిప్రాయాన్ని కూడా ఆయన వెల్లడించలేదు. కానీ ఇక్కడ చూస్తుంటే చిన్న తప్పిదం అనేటువంటి పెద్ద నష్టానికి దారి తీసిందని కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ఆల్రెడీ సుప్రీంకోర్టుకు కాంగ్రెస్ పార్టీ నేతలు వేయినటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు తాము జోక్యం చేసుకోలేదని కూడా చేసుకోవాల్సిన అవసరం లేదని కూడా సుప్రీంకోర్టు చెప్పింది. ఆ తర్వాత నాంపల్లి కోర్టులో కూడా మీనాక్షి నటరాజన్ కు కొంత ఊరట లభించినప్పటికీ కూడా ప్రస్తుతమైతే ఈ కేసు సంబంధించి తమ పరిధిలోకి రాలేదనేటువంటి విషయాన్ని కూడా కుండబద్దలు కొట్టింది నాంపల్లి కోర్టు. ఆ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సంబంధించి అధిష్టానం ఏం చేస్తుంది అనేది కూడా కొంత సస్పెన్స్ గా మారింది. ఏ విధమైన న్యాయ పోరాటానికి దిగుతుంది అనేది కూడా ఒకంత చూడాల్సి ఉంది. కానీ చాలా సార్లు కూడా చాలా సందర్భాల్లో కూడా మనం చూసాం, ఎమ్మెల్యేలకు సంబంధించి కావచ్చు, ఎమ్మెల్సీలకు సంబంధించి కావచ్చు, ఎన్నికలు సవాల్ చేస్తూ కూడా చాలా మంది కోర్టును ఆశ్రయించినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. తాజాగా ఇటు కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ పాలిటిక్స్ చూస్తున్నట్లయితే ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులకు సంబంధించి కూడా కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ కూడా ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. అది ఎప్పుడు క్లారిటీ వస్తుందో తెలియని పరిస్థితి కూడా ఉంది. అంటే ఒక వివాదం సంబంధించి, ఎన్నికలకు సంబంధించి కావచ్చు, నామినేషన్ తిరస్కరణ అంశం గురించి కావచ్చు, ఏ కోర్టుకు వెళ్ళినప్పటికీ కూడా అంటే తుది తీర్పు వచ్చేసరికి కూడా ఏ సమయం అవుతుందో కూడా తెలియని పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అందుకే అంటున్నాం, చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం. హోల్డ్ లో ఉండండి, మనతో పాటు మాట్లాడడానికి బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు అందుబాటులోకి వచ్చారు. రాకేష్ గారు నమస్కారం అండి. రాకేష్ రెడ్డి గారు, ఇది ఓవరాల్ గా చూసుకుంటే ఇది కేవలం సాధారణ ఎన్నికల వివాదం, ఇటు మీనాక్షి నటరాజన్ అఫిడవిట్ ని క్యాన్సిల్ చేయడం అనేది, లేదంటే ఇటు ప్రజాస్వామ్యాన్ని ప్రభావితం చేసే రాజకీయ కుట్రగా కూడా ఇటు కాంగ్రెస్ చెప్తుంది. ఎందుకంటే బీజేపీ ఒత్తిళ్లతోనే ఎన్నికల అధికారులు ఇటువంటి నిర్ణయం తీసుకున్నారు, ఏకపక్షమైన నిర్ణయాలు తీసుకున్నారు, ఏకపక్షంగా వ్యవహరించారు అంటూ కూడా చెప్తుంది. మరి దీనికి సంబంధించి ఏం చెప్తారండి?
దయచేసి ఇప్పుడు ఇలా చర్చలు చేసుకుంటా పోతే అనవసరంగా ఉన్న రాజ్యాంగబద్ధ సంస్థలన్నింటి మీద నిర్వీర్యం అయితే ఈ దేశం ఉండదండి. అది కాంగ్రెస్ పన్నాగం కావచ్చు అట్లాంటి కుట్రలు చేయడం. నేను ఒకటి ఈ రోజు శ్రీలత గారు చెప్పారు, ఒకటి ఎవరో నాపల్లి కోర్టులో ఆమె ఎవరైతే ఉన్నారో ఒక మాట చెప్పారు, క్లియర్ గా చెప్పారు. అసలు ఈ డాక్యుమెంట్స్ ఎట్లా చేరినాయి, ఎట్లా బయటికి వెళ్ళినాయి మీరు చూడండి అంటున్నది ఆమె. నాకు మీనాక్షి నటరాజన్ నాకు చాలా ఇష్టము, ఆమెతో పని చేశాను, కానీ అని కూడా బాధపడుతున్నాను నేను అట్లా మిస్ అయిన దానికి. కానీ ఈ కేసులో ఎవరు అట్లా మీరు సీసీ కెమెరాలు ఫైండ్ అవుట్ చేయమన్నది, ఎక్కడి నుంచి కోర్టులోకి వెళ్ళి డాక్యుమెంట్స్ ఎలా వెళ్ళినాయని. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చేయట్లేదండి? ఇన్ఫర్మేషన్ ఎందుకు పోయింది, ఎందుకు పంపించారు, ఇది ఎందుకు చేయట్లేదు అంటే మీరే కదా. ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వంలో మీనాక్షి నటరాజన్ గారు అంటే పడనోళ్ళు, ఆమె అవినీతి వ్యతిరేకి, ఆమె నిరామర జీవితం కావచ్చు, లేకపోతే గాంధీ జీవితం కావచ్చు, నాకు నా ఇష్టమైన నాయకురాలు ఆమె. పార్టీలకు అతీతంగా చెప్తున్నాను. ఈ రోజుల్లో ఈ 21 సెంచరీలో ఇప్పుడు ఇంత హంగు అర్బాము 1000 కోట్లున్న ఎంపీలు రాజ్యం వెళ్ళే సమయంలో ఎమ్మెల్యేలు 1000 కోట్ల, మన తెలంగాణ అయితే రియల్ ఎస్టేట్ విలేజ్ అంత తెలంగాణ మొత్తం డబ్బున్న వాళ్ళమే 90%. అటువంటి టైంలో మీనాక్షి నటరాజన్ రావాలి, ఉండాలి, దేశంలో చట్టసభలలో ఉండాలి. దానికి మేం బాధ్యులం కాదు కదా. ఆమె తెలంగాణలో వీళ్ళు చేస్తున్న దోపిడికి అడ్డుపడుతున్నదని, అవినీతి కుప్పలుగా ఈ రాష్ట్రంలో పార్టీని అమ్మేస్తున్నారని ఆమె ఎక్కడైతే సెంట్రల్ పార్టీకి చెప్పిందో దాని మీద పాపం మా మీద కక్ష కట్టి ఆమెను ఆ టైంలో ఆ రకంగా ఇబ్బంది పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఎలక్షన్ కమిషన్ కూడా ఏం సంబంధం లేదండి. ఒక రిటర్నింగ్ ఆఫీసర్, భారతదేశంలో 800 జిల్లాల్లో రిటర్నింగ్ ఆఫీసర్స్ ఉంటారు. రాకేష్ రెడ్డి గారు, కోర్టుకు సంబంధించి నాంపల్లి కోర్టుకు సంబంధించి కాగ్నిజెన్స్ తీసుకోనటువంటి కేసులు అఫిడవిట్ లో పొందుపరచాల్సిన అవసరం లేదనేది కాంగ్రెస్ వాదిస్తుంది. ఏం చెప్తారు? దానికి సుప్రీంకోర్టు చెప్పింది కదా, మీరు ఎలక్షన్ కమిషన్ అది ఏదైతే రిటర్నింగ్ ఆఫీసర్ అప్పీల్ ఉంటుందో దాన్ని నిలమని చెప్పింది, తప్పేం లేదు కదా. మొత్తం న్యాయస్థానం ఏం మూసేయలేదే. సుప్రీంకోర్టు భారతదేశంలో 65 ఏళ్ళు ఏళ్ళ పార్టీ కదా, మీరే కదా తయారు చేసిన నియమాలు, మేము కాదు కదా తయారు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వమే కదండి తయారు చేసింది నియమాలు, ఎన్నికల నియమాలు కావచ్చు, ఇంకేదో నియమాలు కావచ్చు. ఒకసారి ఎలక్షన్ ప్రక్రియ మొదలైన తర్వాత కోర్టు జోక్యం చేసుకోకూడదు అని తయారు చేసిన వాళ్ళు. కానీ రాకేష్ రెడ్డి గారు, జార్ఖండ్ లో విషయంకి వస్తే, జార్ఖండ్ లో కూడా ఒక నాయకుడికి పరిమళత్వానికి సంబంధించి నామినేషన్ లోపాలు ఉన్నప్పుడు సరి చేసుకోవాలంటే 24 గంటల సమయం ఇచ్చింది. మరి ఇప్పుడు అదే విధంగా మీనాక్షి నటరాజన్ విషయంలో ఎందుకు ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారు, ఎందుకు ఆ సమయం ఇవ్వలేదు అనే ప్రశ్న వస్తుంది. ఇప్పుడు నేను కూడా నామినేషన్ వేసినప్పుడు చాలా మంది అభ్యర్థులు నామినేషన్ వేస్తామండి. మీనాక్షి నటరాజన్ గారు, ఆయన పిల్లవాని గారు కాదు, నేను జార్ఖండ్ కాదు, వేసినప్పుడు చిన్న కరెక్షన్ ఉంటే మాకు చెప్తారు. మాకు కూడా బి అన్న బదులు బి పడితేనో, బి అంటే బి పడితేనో చెప్తారు. అది కరెక్షన్ వేరు, టోటల్ కేసు వేరు. మీరు ఒకసారి సదాగారు మీరు ఇట్లా ఒకసారి నేను ఏమనుకోవట్లేదు, కానీ నేను ఏమంటున్నానంటే చిన్న కరెక్షన్స్, ఏదైనా చిన్న తప్పులు పడితే స్పెల్లింగ్స్, కోర్సెస్ ఏమైనా ఉంటే మాకు ఆఫీసర్లు చెప్తారు, ఇది కరెక్షన్ చేసుకుని మామూలుగానే చెప్తారు వాళ్ళు. అని ఇప్పుడు వాళ్ళ వెర్షన్ ఒక ఎఫ్ఐఆర్ లేదు, కేవలం ఒక కేసులో రెస్పాండెంట్ గా ఉన్న వ్యక్తిని కాబట్టి ప్రైవేట్ కేసులో దీన్ని పొందుపరచాల్సిన అవసరం లేదు అనే టాపిక్ వస్తుంది. అంటే ప్రైవేట్ కేసులకు సంబంధించి అఫిడవిట్ లో మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, అందులో కూడా ఎఫ్ఐఆర్ కాపీలో కూడా మీనాక్షి నటరాజన్ పేరు లేదు అనే వెర్షన్ ఉంది. ఇప్పుడు దాన్ని సుప్రీంకోర్టు క్లియర్ గా చెప్పింది, మీకు స్వేచ్ఛనిస్తున్నాము. ఏ రాష్ట్రంలో అయితే మీకు ఎన్నిక జరిగిందో ఆ రిటర్నింగ్ అధికారి మీద మీరు హైకోర్టుకి వెళ్ళొచ్చు. ఇప్పుడు ఒకటి న్యాయస్థానం తలుపులు మూసేయలేదు. ఒకవేళ రిటర్నింగ్ ఆఫీసర్ తప్ప ఒప్పు అనేది మధ్యప్రదేశ్ హైకోర్టు డిసైడ్ చేస్తారు తప్ప చర్చలలో పాల్గొన్న మనం కాదు. డిబేట్లలో పాల్గొన్న మన అభిప్రాయం మాత్రాలే చెప్పాల్సింది. ఈ దేశ చట్టాలు, ఈ దేశ న్యాయాలు ఇవన్నీ కొన్ని పరిధిలోకి లోబడి ఉంటాయి, రాజ్యాంగం లోబడి ఉంటాయి. లేదు కాంగ్రెస్ వాళ్ళు మాకు అసలు ఈ రాజ్యాంగం సంబంధం లేదు. ఎట్లయితే 1975లో ఇప్పుడు ఎట్లా రానే వస్తుంది జూన్ 25 నాడు ఎట్లయితే ఎమర్జెన్సీ పెట్టినామో ఇందిరాగాంధీ గారి గురించి, సంజయ్ గాంధీ గురించి, ఇప్పుడు కూడా ఇట్లాంటి పనులు కావాలంటే చెప్పండి. భారతదేశ ప్రజలను అడగండి, మాకేం అవసరం లేదు, ఇక్కడ గాంధీ కుటుంబానికి స్పెషల్ రాజ్యాంగం రాసుకుంటాం మేమని. ఇందిరానే ఇండియా, ఇండియానే ఇందిరా అనేది మళ్ళీ తీసుకురావాలనుకుంటే చెప్పండి. ఇప్పుడు దయచేసి ఒకటి బాధాకరం జరిగిన సంఘటన, కానీ అదే వాళ్ళు ఉన్న ఎవరైతే ఉన్నారో ఇంటి దొంగల పని పట్టండి కదా. ఈ ఇంటి దొంగల పని పట్టకుండా ఇట్లా పబ్లిక్ మీద వేయటం ఏంది? ఇప్పుడు అక్కడ ఉన్న సుప్రీంకోర్టు ఒకటి మాత్రం ఎవరైనా సరే, సుప్రీంకోర్టు వెరీ క్లియర్ గా చెప్పింది, మీరు మధ్యప్రదేశ్ హైకోర్టుకి వెళ్ళి అక్కడ ఏదైతే ఉందో అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ మీద మీరు కేసు వేసి కోర్టు కెన్ డిసైడ్. రిటర్నింగ్ ఆఫీసర్ చేసిన తప్పు అయితే జరగాల్సిన న్యాయం జరుగుతుంది. కాదు రిటర్నింగ్ ఆఫీసర్ చేసిన కోర్టు కూడా కొన్ని పరిమితులు ఉంటాయి కదా, అంతవరకు పరిమితులు తప్ప దీంట్లో మొత్తానికి మొత్తం ఇది మనం ఏదైనా సరే వ్యవస్థలని ఈ రకంగా మనం అపవేళన చేయకూడదు, అపహాస్యం చేయకూడదు. భవిష్యత్తులో బాగా ఇబ్బంది అవుతుంది. ఇట్లాంటి చాలా జరిగిన దేశంలో
ఒకసారి ఇక్కడ వీళ్ళ తెలంగాణలో ఎవరెవరు ఏమి చేశారో బయట ఎక్కడ పడుతుందో ఢిల్లీలో ఉద్యోగాలు ఎక్కడ పోతాయని అనవసరంగా దీన్ని బ్రహ్మాండంగా చెప్తున్నారు. దీనివల్ల ఉపయోగం లేదు. ఒకవేళ మంచి లాయర్లు ఎట్లా ఉన్నారు, ఎందుకంటే లాయర్లకే సీట్లు ఇస్తారు. ఇప్పుడు మన్మోహన్ సింగ్ ఎవరో మా సుగి గారు ఉన్నారు, సుప్రీంకోర్టు ఫేమస్ లాయర్లు. ఎప్పుడు ఇచ్చిన మా తెలంగాణకెళ్ళి ఇస్తారు. తెలంగాణ ఆత్మ ఇటు పోతుందో కానీ ఇక్కడికి వచ్చే వరకల్లా మొత్తం ఇచ్చేస్తారు. అంటే కాబట్టి నేనేమంటున్నా అంటే అట్లాంటి అడ్వకేట్లు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరినీ ఎంగేజ్ చేయండి. భారతదేశంలో ఉన్న మొత్తం ఫేమస్ అడ్వకేట్లు అందరినీ ఎంగేజ్ చేసి మధ్యప్రదేశ్ హైకోర్టుకు పంపండి. ఓకే రాకేష్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇటు ఓవరాల్ గా కిరణ్, ఇటు బీజేపీ వెర్షన్ కనుక మనం చూసుకుంటున్నట్లయితే కేవలం ఇది న్యాయ పోరాటం చేయాల్సింది. ఎందుకంటే అక్కడ రిటర్నింగ్ అధికారికి సంబంధించి కూడా మీరు కంప్లైంట్ రైజ్ చేసుకోవాలి. ఎందుకంటే మీకున్నటువంటి ఇష్యూస్ ని మీరు సాల్వ్ చేసుకోకుండా ఇంటి గుట్టు బయట పెట్టుకున్నారు, ఇది కేవలం ఇంటి దొంగల పని అంటూ కూడా ఇటు బీజేపీ వెర్షన్ మనకు వినిపిస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అంతర్గత వ్యవహారాలు, అంతర్గత విభేదాలు కాస్త ఇప్పుడు రాజ్యాంగాన్ని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితిని మనం క్లియర్ గా చూస్తా ఉన్నాం. ఓవైపు కాంగ్రెస్ వాదిస్తా ఉంది, బీజేపీ ఒత్తిళ్లతోనే ఈసీ నిబంధనలకు విరుద్ధంగా కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తుందని కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాదనలు వినిపిస్తా ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. అదేవిధంగా బీజేపీ సంబంధించి సుప్రీంకోర్టుకు సంబంధించి వెళ్ళినప్పటికీ కూడా సుప్రీంకోర్టు ఒకటే చెప్తా ఉంది, అక్కడ ఉన్నటువంటి రిటర్నింగ్ అధికారికి సంబంధించి ఆయన వైఖరి సంబంధించి కావచ్చు, ఆయన నిర్ణయాన్ని కూడా కోర్టుకు సవాల్ చేసుకోవచ్చు. కానీ ఇది కేవలం ఇది బీజేపీ తప్పిదం ఎలా అవుతుంది, బీజేపీ ఒత్తిళ్లు ఎలా అవుతుందని కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. కానీ ఏదేమైనా కానీ ఇది ఒక మీనాక్షి నటరాజన్ సంబంధించినటువంటి అంశం. ఆమె వ్యక్తిగతంగానే ఇది మనం చూడొద్దు, కేవలం కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి సంబంధించి అంశంగానే ఇది చూడొద్దని కూడా మనకు తెలుస్తా ఉంది. ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీలకు గుణపాఠం అనుకోవచ్చు, ఒక పాఠం కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఒక వ్యక్తి అయినప్పటికీ, ఒక వ్యవస్థ అయినప్పటికీ కూడా స్పందించాల్సిన సమయంలో స్పందించకపోవడం, ఒక బాధ్యులుగా పెద్దన్న పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో వారి సమస్య పరిష్కరించకపోవడం చూడడం, అదేవిధంగా నిర్లక్ష్యంగా వ్యవహరించడం, అలసత్వంగా ఉండడం ఎంత తప్పిదానికి దారి తీస్తుంది అనేటువంటి అంశం గుర్తు చేసుకుంటే మాత్రం సరిగ్గా ఈ ఉదాహరణ నిదర్శనంగా నిలుస్తుందని కూడా మనకు చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే ఈ అంశం సంబంధించి బంతి ఇప్పుడు కోర్టులోకి వెళ్ళిందని ఇన్ని రోజులు అనుకున్నాం, కానీ ఇప్పుడు బంతి కోర్టులో కూడా లేని పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా చాలా క్లియర్ గా చెప్పేసింది, ఇది మధ్యప్రదేశ్ సంబంధించినటువంటి రిటర్నింగ్ అధికారికి సంబంధించినటువంటి నిర్ణయం కాబట్టి ఆయన నిర్ణయానిపై కూడా మీరు సవాల్ చేసుకోవచ్చు అని కూడా ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పింది. ఇటు నాంపల్లి కోర్టులో మీనాక్షి నటరాజన్కి కొంత ఊరట అని మాత్రమే మనం భావించవచ్చు, కానీ అది శాశ్వత పరిష్కారం అయితే కాదని కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. అదే కిరణ్, ఇటు నాంపల్లి కోర్టు ఈ కేసు ఇక్కడ కాదు ప్రజాప్రతినిధుల కోర్టులో వేసుకోండి అంటూ కూడా ఇటు శ్రీలతకి చెప్పిన సిచ్యువేషన్ ఉంది. సో ఇప్పుడు శ్రీలత ఏ విధంగా ఇప్పుడు నిజంగా ప్రజాప్రతినిధుల కోర్టుకు వెళ్ళబోతున్నారా, అక్కడ కూడా కోర్టులో కేసు వేయబోతున్నారా? అంటే ఇప్పుడు శ్రీలత అంశం ఇక్కడ మనం కాదనుకో, ఎందుకంటే ఇక్కడ మీనాక్షి నటరాజ్ అంశాన్ని మనం తీసుకోవాలి. ఎందుకంటే ఆమె నామినేషన్ తిరస్కరణకు గురైంది కాబట్టి ఆ నామినేషన్ తిరస్కరణకు సంబంధించి ఏ విధంగా న్యాయ పోరాటం చేయాలనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముందున్న అతిపెద్ద సవాల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు సుప్రీంకోర్టు వెళ్ళారు, సుప్రీంకోర్టు అక్కడ స్పందన లేకపోవడంతో రిటర్నింగ్ అధికారి పైన భారం మోపిన పరిస్థితి. ఇక ఇక్కడ నాంపల్లి కోర్టులో ఊరట లభించింది అనుకునే రేపే నాంపల్లి కోర్టు కూడా ఒకంత స్టాక్ ఇచ్చిందని కూడా చెప్పొచ్చు. అంటే అక్కడ ఊరట సంబంధించి అంటే ఆమె శ్రీలత వేసినటువంటి పిటిషన్ సంబంధించి తాము స్వీకరించలేదు అనేటువంటి విషయాన్ని మాత్రమే చెప్పింది. దీన్నే ఆమెకు ఊరట అని మాత్రం మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ కాగ్నిజెన్స్ సంబంధించి ఏ కేసు అయినా సంబంధించి రాజ్యసభ సంబంధించిన ఎంపీ అభ్యర్థికి సంబంధించి ఫామ్ 26 అఫిడవిట్ సంబంధించి ఏ కోర్టు అయినా కాగ్నిజెన్స్ తీసుకున్న తర్వాతనే అది అఫిడవిట్ లో పొందుపరచాలనేది కూడా అది నిబంధన. కానీ ఇక్కడ నాంపల్లి కోర్టు చాలా ఆలస్యంగా చెప్పింది. అంటే చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా నాంపల్లి కోర్టు స్పందించిందని కూడా మనకు క్లియర్ గా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఆ శ్రీలత వేసిన పిటిషన్ ని తాము తీసుకోలేదనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ కుండబద్దలు కొట్టినట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. అంటే కాగ్నిజెన్స్ తీసుకోలేటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తా ఉన్నాం. ఏ అఫిడవిట్ సంబంధించి అయినా కాగ్నిజెన్స్ తీసుకున్న తర్వాతే అది అఫిడవిట్ లో పొందుపరచాలి అనేది కూడా చాలా మంది న్యాయ నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే ఆల్రెడీ జరగాల్సినటువంటి నష్టం జరిగిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముందున్న సవాలు పై కూడా సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతూ ఉన్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు బంతి కోర్టులో లేదు కాబట్టి సుప్రీంకోర్టు ఏమో రిటర్నింగ్ అధికారిపై భారం మోపింది.
ఇటు నాంపల్లి కోర్టు ఏమో అసలు మేము శ్రీలత కేసు సంబంధించి అసలు మీరు టేకప్ చేయలేదని కూడా విషయాన్ని కూడా కుంటబద్దలు కొట్టినట్టు చెప్పింది. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ ఏం చేయాలి, కాంగ్రెస్ పార్టీ ముందున్న అతిపెద్ద సవాల్ ఏంటి అనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారిన పరిస్థితిని కూడా మనం చూస్తా ఉన్నాం. ఓకే కిరణ్, హాల్లో ఉండండి. మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ రవీంద్రనాథ్ గారు అందుబాటులో వచ్చారు. రవీంద్ర గారు, సో ఇప్పుడు ఓవరాల్ గా చూసుకుంటే ఇటు బీజేపీ కూడా ఇది కేవలం కాంగ్రెస్ ఇంటి గుట్టు బయట పెట్టుకుందనే వెర్షన్ వినిపిస్తుంది. అదేవిధంగా కాంగ్రెస్ కూడా కావాలని ఇటు బీజేపీ ఏకపక్ష నిర్ణయాలను తీసుకుందని చెప్తుంది. సో మీ వెర్షన్ ఏ విధంగా ఉంది? ఇది చాలా స్పష్టంగా అర్థమైంది. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక లిమిటెడ్ కంపెనీ లాగా పనిచేస్తుంది. ఈ లిమిటెడ్ కంపెనీ లాగా పనిచేస్తున్న ఈ ప్రభుత్వం పైన ఒక చెక్ పాయింట్ లాగా మీనాక్షి నటరాజన్ గారిని ఇన్ఛార్జి చేశారు. ఆమె పార్టీని ప్రభుత్వాన్ని ఒక గాడిలో పెట్టాలని ఒక పద్ధతి ప్రకారం అంతో ఇంతో కొద్దిగా నిబద్ధతతో పనిచేయగలుగుతుంది అవకాశం కొంచెం మేరకన్నా ఉంది అంటే ఆమె వల్లనే. కనుక మింగుడు పడని ఈ నేతలు గుట్టుగా ఉప్పందించిన కార్యక్రమంలో భాగంగానే ఆమె నామినేషన్ తిరస్కరించబడింది అనేది చాలా స్పష్టం. ఆ కేసు ఏంది, ఆ కేసు కథ ఏంది, అది ఎట్లా తెలిసింది, చరిత్రలో ఎక్కడ కూడా లేదండి ఒక రాజ్యసభ నామినేషన్ తిరస్కరణకు గురి కావడం అనేది. ఇది ఇంటి గుట్టు తెలిసిన వాళ్ళు కాకుండా మరొకట్లేదు. అంటే బడేబాయి చోటేబాయి మధ్యన ఎంత బలమైనటువంటి ఒప్పందం ఉంది, ఎంత బలమైన అనుబంధం ఉంది అనేది దీన్ని మించినటువంటి ఎగ్జాంపుల్ మరొకటి లేదు. చాలా స్పష్టం ఇది. రాబోయే రోజుల్లో బీజేపీని ఈ రాష్ట్రంలో బలోపేతం చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ ద్వారా ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి తన కేసులను చక్కబెట్టుకోవడానికి విపరీతంగా భూ కబ్జాలకి దోపిడీ చేస్తున్న ఈ కుటుంబాన్ని కాపాడుకుంటున్న బీజేపీ, హక్కున చేసుకుంటున్న బీజేపీ, ఒక రోడ్డు మ్యాప్ బీజేపీకి ఈ రేవంత్ రెడ్డి వేస్తుండడంలో ఏ రకమైన సందేహం లేదు. అంటే రవీందర్ గారు, ఇటు ఇందాక మాట్లాడుతున్నప్పుడు కూడా ఇటు బీజేపీ నాయకులు చెబుతున్నట్టు ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ అటు మధ్యప్రదేశ్ కి వెళ్ళాయంటే కేవలం కావాలని ఇటు కాంగ్రెస్ వాళ్ళు మాత్రమే పంపించే అవకాశం ఉంది అనే ఒక వెర్షన్ వినిపించారు. అంటే ఓవరాల్ గా ఇక్కడ నుంచి కాంగ్రెస్ అదేవిధంగా అక్కడ ఉన్న బీజేపీ అటు వ్యవస్థల్ని కలుపుకొని రెండు కలిపి ఈ విధంగా చేశాయంటారా? దీని మీద ఓపెన్ సీక్రెట్ అండి. ఇది ఎవరైనా మాట్లాడితే ఆధారాలు ఏమంటారు కానీ ఒక కీలక నేత పిఏనే విచారణ చేసిండు, ఎంక్వైరీ చేసిండు, ఇది ఉప్పందించిండ్రు, ఎవరి ద్వారా అందించారు అనేది చాలా స్పష్టంగా ఉంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా మీకు చెప్తా. ఇక్కడ ఉన్నప్పుడేమో పవన్ కళ్యాణ్ గారు మాటల మీద ఇంత గర్తించిండు, కాండ్రించిండు కదా ముఖ్యమంత్రి గారు. ఢిల్లీ పోగానే ఆయన మాట తీరు మారింది చూసారా? దీని మించిన ఎగ్జాంపుల్ ఏం కావాలి? చంద్రబాబు నాయుడు గారి పట్ల, పవన్ కళ్యాణ్ గారి పట్ల, బీజేపీ పట్ల ఈ రాష్ట్రం ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తుండా? కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి లాగా ఈయన వ్యవహార శైలి ఉందా, పనితీరుందా? ఎట్టి పరిస్థితుల్లో బీజేపీతో కొల్లుడై మోడీ గారి ఆదేశాలని పాటిస్తూ వారి రక్షణలో ఈయన ఈ విచ్చలవిడి దోపిడీకి పాల్పడుతున్నాడు, ముఖ్యమంత్రిగా కొనసాగుతుండనేది. ఇలా కాంగ్రెస్ పార్టీ కూడా ఒక అప్లికేషన్, రేవంత్ రెడ్డిని కదిలించిన చిన్న ఇబ్బంది పట్టినా ఈయన బీజేపీతో కలిసిపోతాడు, ఎమ్మెల్యేలను తీసుకెళ్తాడు, ప్రభుత్వాన్ని కూల్స్తాడనే చెట్టు భయం ఇలా కాంగ్రెస్ కుంది. అందుకనే ఎన్ని రకాల దుర్మార్గమైన నిర్ణయాలు, అరాచకాలు చేసినా కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మిన్నకుండడానికి కారణం ఏంటంటే మోడీ గారు బీజేపీతో జరిగినటువంటి ఒప్పందాలే కావచ్చు, అనుబంధాలే కావచ్చు, ఇవాళ రేవంత్ రెడ్డికి ఇవాళ కొనసాగడానికి కారణం అది. దాంట్లో పాపం నిజాయితీ నిబద్ధత కలిగిన కరడుగట్టిన ఒక కాంగ్రెస్ వాది మా పార్టీ కాకపోవచ్చు కానీ మీనాక్షి నటరాజన్ గారి పైన, ఆమె వ్యక్తిత్వం మీద, ఆమె గాంధేయవాదం మీద ఒక సింబాలిక్ ఆఫ్ పాలిటిక్స్ అనేది మనం ఆమెను చూడొచ్చు. అంతటి మహోన్నతమైన వ్యక్తికి ఇంతటి దుర్మార్గమైనటువంటి అవకాశం రాకుండా చేసిన ఈ కాంగ్రెస్ నేతలు తప్ప మరొకటి కాదనేది
చాలా స్పష్టం. ఎవరికి ఏ రకమైన దాపరికం కూడా మనం అనుమానించాల్సినటువంటి అవసరం కూడా లేదు. లేకపోతే అన్ని నిమిషాలలో గంటలలోనే ఆ పొరుగు రాష్ట్రానికి ఇది ఎట్లా పోతుందండి? దాంట్లో ఉన్నదెంత? ఆ కేసులో ఆ ట్రయల్స్ కు వచ్చిందా? ఆ కేసు ఏమైంది అది? కానీ దీనిని పెట్టి ఆ రిజెక్షన్ పీరియడ్ లోనే సరైన సమయంలో చేర్చగలగడం అనేది అసంభవం, అసాధ్యం. ఇక్కడ అధికారంలో ఉన్న ఆ కాంగ్రెస్ పార్టీకి అట్లా జరగడం అనేది కనుక ప్రభుత్వ పెద్దలే ముఖ్యమంత్రి గారి ద్వారానే ఈమె పీడ వదులుకోవడం కోసం, మానసికంగా ఆమెను దెబ్బతీయడం కోసం అధిష్టానానికి కూడా ఒక హెచ్చరిక, మీరు తమాషాలు చేస్తే మేము ఊరుకునే ప్రసక్తే లేదని ఒక సంకేతం కూడా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిందనడంలో ఏ రకమైన సందేహం లేదండి. ఓకే రవీంద్రరావు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇటు ఓవరాల్ గా మనం చూసుకుంటే ఇటు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, అదేవిధంగా కాంగ్రెస్ ఏమో ఇటు కేవలం కావాలంటూ కూడా ఇటు బీజేపీ ఏకపక్ష నిర్ణయాలతోనే ఇటు దీనికి సంబంధించి ఈ విధంగా ఇష్యూని రైస్ చేసిందంటూ ఇటు కాంగ్రెస్ చెప్తుంది. అదేవిధంగా బీజేపీ కూడా ఇటు రిటర్నింగ్ అధికారి చేసిన ఒకవేళ తప్పిదం అయితే దానికి సంబంధించి కేసు వేసుకోవాలి, ఇంటి దొంగలే కావాలని ఈ కేసుని ఇటు ముందుకు నడిపించారు అంటూ కూడా ఇటు బీజేపీ చెప్తుంది. బీఆర్ఎస్ ఇటు రెండూ కలిపి ఇటు కాంగ్రెస్, బీజేపీ కలిపి ఒక వ్యక్తికి సంబంధించి ఈ సీటు కోల్పోవడానికి కారణమయ్యారంటూ ఆరోపిస్తున్నారు. మరి ఓవరాల్ గా ఇష్యూకి సంబంధించి కిరణ్, అసలు ఓవరాల్ గా సంబంధించి అటు మధ్యప్రదేశ్ లో జరిగినటువంటి ఈ రాజ్యసభ అఫిడవిట్ క్యాన్సిల్ అవ్వడానికి మీనాక్షి నటరాజన్ కి ఇటు తెలంగాణలో ఈ కోర్టు ఇష్యూయే మూల కారణంగా నడిచింది. ఈ కోర్టు ఇష్యూకి సంబంధించి కూడా దీనికి ఎవరు ఇంటి దొంగల పనే అంటూ కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఓవరాల్ గా కన్క్లూజన్ ఏంటి ఈ ఇష్యూ మీద? నిజంగా చెప్పాలంటే ఒక రాజకీయ చరిత్రలోనే ఇప్పుడు ఉన్నటువంటి అంశం రాజకీయ పార్టీలకు చాలా ఒక గుణపాఠం అని కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ఎందుకంటే చాలా వరకు చూసుకోవచ్చు, ఏ ఎన్నికకు సంబంధించిన అఫిడవిట్ అనేది చాలా కీలకం అని చెప్పుకోవచ్చు. ఆ అఫిడవిట్లకు సంబంధించి ఇటువంటి చిన్న చిన్న పొరపాట్లు చేయడం ఎంత నష్టానికి దారితీస్తుందో మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. అయితే మీనాక్షి నటరాజన్ అంశం సంబంధించి అఫిడవిట్ లో దొర్లిన తప్పు అటుంచితే ఇప్పుడు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్, అదేవిధంగా ఈ ఇష్యూ మాత్రం దేశవ్యాప్తంగా చాలా హాట్ టాపిక్ గా అవుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఓ విధంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీని బీజేపీ డిఫెన్స్ లో పడేసినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే బీజేపీ మంత్రి, మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి కైలాస్ ఒక చాలా హాట్ కామెంట్ చేశారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలే మాకు లీకులు ఇచ్చారనేటువంటి విషయాన్ని కూడా ఆయన కుండబద్దలు కొట్టారు. ఓ విధంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీని ఆత్మ రక్షణలో, ఆత్మ పరిశీలనలో పడేసేలా చేసిందని కూడా చెప్పొచ్చు. ఇంటి దొంగలు ఎవరు, వారికి ఉప్పందించినటువంటి ఏదైతే మీనాక్షి నటరాజన్ సంబంధించినటువంటి కేసు అది చాలా చిన్న కేసు. ఇప్పుడు నాంపల్లి కోర్టు కూడా అది చెప్తుంది. నాంపల్లి కోర్టుకు వాస్తవానికి ఈ రోజు మీనాక్షి నటరాజన్ అంశం తెరపైకి వచ్చిన వరకు కూడా చాలా మంది నాంపల్లి కోర్టు సంబంధించి న్యాయవాదులకు కూడా తెలియని పరిస్థితి. అంటే చాలా చిన్న కేసుగా మనం పరిగణించవచ్చు. ఎందుకంటే ఎక్కడ కూడా నాంపల్లి కోర్టు కాగ్నిజెన్స్ తీసుకున్నటువంటి పరిస్థితులు లేదు, కాగ్నిజెన్స్ తీసుకోలేదని కూడా కోర్టు తేల్చి చెప్పింది. కాగ్నిజెన్స్ అంటే ఆ కోర్టు సంబంధించి ఎవరైతే బాధితురాలు ఫిర్యాదును మేము తీసుకోలేదు అనేటువంటి విషయాన్ని కూడా స్పష్టం చేసింది. అంటే చిన్న తప్పిదం, అంటే కేసు కాగ్నిజెన్స్ తీసుకున్నప్పటికీ కూడా మధ్యప్రదేశ్ లో ఆమె నామినేషన్ గురైనటువంటి అంశం చూసుకుంటే చాలా ఇటు రాజకీయాలకు ఇది ఒక నేర్పిన పాఠంగా కూడా మనం భావించవచ్చు. చిన్న చిన్న తప్పిదాలు చేస్తే దాని నష్టం, దాని తీవ్రత, దాని ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనేది చాలా సీనియర్ నేత మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు గురైన కిరణ్, ఇటు మనం చూస్తుంటే ఇక్కడ ఉన్న అంశాల్లో ఇక్కడ ఇంత చిన్న కేసుకి సంబంధించి కూడా ఇటు పొందుపరచాల్సిన అవసరం లేదంటూ కూడా ఒక చిన్న తప్పిదం చేశారు అనే వెర్షన్ కూడా వస్తుంది. ఇప్పుడు అదే విధంగా మనం చూసుకుంటే అసలు ఈ నిబంధనలకి సంబంధించి అఫిడవిట్ ఇచ్చేటప్పుడు ఉన్నటువంటి నిబంధనలకి సంబంధించి కూడా అసలు నిజంగానే ప్రతి ఒక్క కేసు ఉన్నది కూడా అటు అఫిడవిట్ లో పొందుపరచాల్సిన అవసరం ఉంటుందా, లేదంటే ఇటు కాంగ్రెస్ వాదిస్తున్నట్టు అసలు ఫైల్ కాని కేసుకు సంబంధించి కూడా ఇది పొందుపరచాల్సిన అవసరం లేదు అంటూ కూడా వాదిస్తుంది. ఓవరాల్ గా ఇప్పుడు ఈ అఫిడవిట్ కి సంబంధించి ఎన్నికల నిబంధనల అమలులో భాగంగా ఇది ఏ వెర్షన్ లో చూడొచ్చు అసలు? సుధా ఇప్పుడే చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఆ చిన్న తప్పిదం ఇప్పుడు మొత్తం రాజ్యాంగాన్ని ప్రశ్నిస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. చాలా మంది న్యాయ నిపుణులు భిన్న వాదనలు వినిపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సంబంధించిన న్యాయాలు ఒక వాదన వినిపిస్తుంటే బీజేపీ నేతలు ఒక వాదన వినిపిస్తున్నారు. అవును, ప్రతి ఒక్కటి అఫిడవిట్ లో పొందుపరచాల్సిందే అంటూ బీజేపీ వాదిస్తుంది. ఇటు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలు కూడా
అఫిడవిట్ సంబంధించి ఏదైతే క్రిమినల్ కేసులు ఉన్నాయో ఆ క్రిమినల్ కేసులు అదేవిధంగా కాగ్నిజెన్స్ తీసుకున్నటువంటి కేసులు మాత్రమే పరిగణించాలి, పొందుపరచాలి తప్ప ఎటువంటి కాగ్నిజెన్స్ తీసుకోలేనటువంటి కేసులు ఏ విధంగా పరిగణిస్తాయి, ఏ విధంగా పొందుపరచాలి అనేటువంటి ప్రశ్నను కూడా కాంగ్రెస్ నేతలు వాదిస్తున్నారు. కొంతమంది వారి తరఫున న్యాయ నిపుణులు కూడా ఇదే వాదనలు వినిపిస్తున్నారు. ఎందుకంటే ఒక విఐపీలు కావచ్చు, విఐపీలు కావచ్చు, ప్రముఖుల మీద ఎవరైనా కూడా సామాన్యుడు కోర్టులో ప్రైవేట్ కేసులు ఓకే కిరణ్, హోల్లో ఉండండి. మనకి ఇక్కడ గాంధీ భవన్ నుంచి ఉదయ్ కిరణ్ లైవ్ లో సిద్ధంగా వస్తున్నారు. సో ఉదయ్ కిరణ్, ఓవరాల్ గా ఇటు ఇష్యూకి సంబంధించి మనం చూసుకుంటే ఈ మీనాక్షి నటరాజన్ కేసు కి సంబంధించి అదే విధంగా అక్కడ ఉన్నటువంటి మధ్యప్రదేశ్ లో రాజ్యసభ సీట్ కి నామినేషన్ ని తిరస్కరించడం వరకు కూడా ఓవరాల్ గా ఈ అంశం ఇటు ఇది రాజకీయ కుట్రగా ఇటు కాంగ్రెస్ ఆరోపిస్తే, ఇటు కాంగ్రెస్ చేసినటువంటి తప్పిదంగా కూడా ఇటు బీజేపీ చెప్తుంది. ఓవరాల్ గా ఇష్యూకి సంబంధించిన అప్డేట్స్ ఏమున్నాయి, ఇప్పుడు ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది కాంగ్రెస్? సుధా, మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ ప్రక్రియ, దీనికి సంబంధించి ఇప్పటికే రాజకీయ పార్టీలు దుమారం రేపుతున్నాయి. ఒక పక్క బీజేపీ ఇది కాంగ్రెస్ కోవట్ల వల్లనే ఇది జరిగిందని చెప్పేసి బీజేపీ ఆరోపిస్తున్నప్పటికీ అటు కాంగ్రెస్ నాయకులు మాత్రం దీన్ని కావాలనే రాజకీయ కుట్రగా కూడా భావిస్తున్నారని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇదే అంశంపై ఇప్పటికే కాంగ్రెస్ నాయకులు కూడా దీనిపై స్పందించారు. దీనికి సంబంధించిన ఇప్పటికే సుప్రీంకోర్టుకి సంప్రదించగా సుప్రీంకోర్టు కూడా ఈ అంశాన్ని మేము పరిగణించలేము, దీనికి సంబంధించిన ఈసీ ముందు హాజరు కావాలి అని చెప్పేసి సుప్రీంకోర్టుకు తెలిపిన నేపథ్యంలో కూడా అటు కాంగ్రెస్ నాయకులు నిన్న ఏదైతే రేవంత్ రెడ్డి కూడా చిట్చాట్లో భాగంగా కూడా మేము ఈసీ ముందు హాజరవుతాం, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈసీ ముందు హాజరవుతామని చెప్పేసి అటు సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఇదే అంశంపై ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు హైదరాబాద్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శ్రీనివాస్ గారు ఉన్నారు. వారి మాటలను తెలుసుకున్నాం. అన్న చెప్పండి, అంటే ఈ అంశాన్ని మనం ఎలా చూడొచ్చు? భారతీయ జనతా పార్టీ మీనాక్షి నటరాజన్ విషయంలో పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని కూని చేసింది. ఇది భారతీయ చరిత్రలో ఇంతవరకు కనివినే ఎరగని ఏ పార్టీలు చేయని దారుణానికి ఒడిగట్టింది భారతీయ జనతా పార్టీ. ఇలాంటి సంస్కృతి ఉంటే ఇక భవిష్యత్తులో రాజకీయాలకు విలువ ఉండదని ఈ సందర్భంగా మనం చేస్తాం. కేవలము దేశాన్ని కాషాయ చేయాలని, రాష్ట్రాలు కబలించాలని, అదేవిధంగా ఓట్ చోరీ జరిగింది పశ్చిమ బెంగాల్, అదేవిధంగా నోట్ల రద్దు చేసి సామాన్యుల నడ్డి విరిచింది. ఏకంగా ఈరోజు సీట్లనే దోచుకునే పరిస్థితికి దిగజారింది. ప్రజాస్వామ్యంలో చాలా చెడ్డు, ప్రజాస్వామ్యానికి ఇది గొడ్డలిపేట అని సందర్భంగా మనం చేస్తున్నాం. ఓ కోన రాజకీయ నాయకులారా, బీజేపీ నాయకులారా, మీరు అర్థం చేసుకోవాలి. మీ నాటకాలు, మీ యొక్క రాజకీయ వంచన, మీరు ఏదైతే రాష్ట్రాలను కబలించి కాషాయ రాష్ట్రాలుగా చేయాలనుకున్న మీ కుట్రకు రేపు దేశ ప్రజలే సమాధానం చెప్తారు. అదేవిధంగా ఈరోజు దేశ ప్రజలందరూ ఆలోచిస్తారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో 12 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఈరోజు నోట్ల రద్దు కానీ, అదేవిధంగా ఓట్ల దొంగిలించడం కానీ, ఏకంగా ఇలా మీనాక్షి నటరాజన్ గారి సీటును దొంగిలించడము దేశ ప్రజలందరూ గమనిస్తారు. అన్న ఒక పక్క ఇప్పటికే అంటే మీరు అంటున్నారు ఓట్ల చోరీ జరిగింది ఇంతకుముందు, ఇప్పుడు సీట్ల చోరీ జరుగుతుందని చెప్పేసి మీరు అంటున్నారు. మళ్ళీ ప్రతిపక్ష పార్టీలు అటు బీజేపీ కావచ్చు, అటు బీఆర్ఎస్ కావచ్చు, అటు టీఆర్ఎస్ కావచ్చు, ఇలా ప్రతిపక్ష పార్టీలు అందరూ కూడా ఈ కోవట్లు ఉన్నారు, వాళ్ళ పార్టీలోనే కోవట్లు ఉన్నారు, కోవట్ల ద్వారానే సమాచారం వెళ్ళింది. ఇది డైరెక్ట్ మధ్యప్రదేశ్లోని కాంగ్రెస్ నేతలే చెప్పారు అని చెప్పేసి వారు అంటున్న పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని ఎట్లా చూడొచ్చు? మళ్ళీ ఇదంతా శుద్ధ అబద్ధం. ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు వాళ్ళే చేసి అదేదో నెప్పం మా పైన నెట్టాలనే ప్రయత్నం చేస్తారు. కాంగ్రెస్ పార్టీలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మా పిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నంత వరకు ఈ కాంగ్రెస్ పార్టీలో కోవట్ వ్యవస్థ ఉండదు. రాబోయే తరంలో కూడా కోవట్ వ్యవస్థ అనేది ఉండదు. దానికి కాంగ్రెస్ పార్టీలో స్థానం లేదు. కానీ ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు లేకుండా బీజేపీ వాళ్ళు కావాలని చేసి ఇలా నెపం మా మీద నెట్టడానికి చేస్తారు. అది ప్రజలు విశ్వసించరు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో కోవట్ వ్యవస్థ ఉండదు, బీఆర్ఎస్లో కోవట్ వ్యవస్థ ఉంటుంది. ఎందుకంటే బీఆర్ఎస్లో గతంలో ఫోన్ ట్యాపింగ్ చేసిన వ్యవస్థ వాళ్ళది. ప్రైవేట్ రహస్యాన్ని కూడా, భార్యాభర్తలు మాట్లాడుకున్న రహస్యాన్ని కూడా వాళ్ళు స్వీకరించి ఏం చేసిర్రో, ఎవరు కటకటాల పాలయ్యారో బీఆర్ఎస్కి అలవాటు. వాళ్ళు చేస్తారు ఏదైనా ఉంటే తప్ప కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో ఎలాంటి కోవట్ వ్యవస్థ కాంగ్రెస్ పార్టీలో లేదు.
నిన్న ఒక అంటే మీ కాంగ్రెస్లోనే ఒక లేడీ కూడా ఈ నామినేషన్కి సంబంధించిన కేసు కూడా వేసింది, పిటిషన్ వేసింది. ఆ పిటిషన్ సంబంధించిన ఆమె ఒక వాదన కూడా వినిపించింది. అంటే నేను కాంగ్రెస్ కార్యకర్తని, నన్ను కావాలని ఇబ్బంది పెట్టిరు, కాంగ్రెస్లో నుంచి నన్ను వెళ్ళగొట్టడానికి ప్రయత్నం చేస్తారు, అందుకని చెప్పేసి నేను ఒక పిటిషన్ వేశానని చెప్పేసి ఆమె ఆరోపిస్తున్నారు. దీన్ని ఎట్లా స్పందిస్తారు ఆ అంశాలపై? ఆ మహిళ ఎవరో తెలియదు, ఆమె కాంగ్రెస్ పార్టీలో కనీసం గుర్తింపు కూడా లేదు, ఆమె కాంగ్రెస్ పార్టీలో మెంబర్షిప్ కూడా కాదు. మాకు ఈ గాంధీ భవన్కి ఎన్నడూ వచ్చిన ముఖాలు కూడా కావి. ఏమంటే ఇట్లాంటి బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తే వాళ్ళు ఏమైనా పగం గడుపుకొని కానీ కాంగ్రెస్ పార్టీలో సభ్యత ఉంది, కాంగ్రెస్ నాయకురాలని చెప్పుకోవడం చాలా సిగ్గుతరకరం. మేము ఎక్కడ నిన్నడు కూడా ఆమెను కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కాదు కదా, కనీసం కార్యకర్త కూడా మేము గుర్తించలేదు ఇంతవరకు. ఆమె ఎవరో కూడా తెలియదు మాకు. కనుక కొంతమంది ఈ రోజులలో ఏం చేస్తారంటే ఈ బ్లాక్మెయిల్ రాజకీయాలకు తెరదేస్తారు. ఏదో అక్కడ పోయి వాళ్ళ ఆర్థిక వ్యవస్థను చూసో వాళ్ళని చూసో వాళ్ళని ఆకట్టుకునే విధంగా చేసి అనవసరంగా బ్లాక్మెయిల్ చేసి ఇటు డబ్బు కానీ అదేవిధంగా వాళ్ళ పరపతిని ఏది తీసుకోవాలని వాళ్ళ ఏదో ఒక సంకల్పంతో ముందుకు పోతురు. అది అంత మంచిది కాదు ప్రజాస్వామ్యంలో. ఇంకా భవిష్యత్తులో కూడా ఎవరిని కూడా వేసేటప్పుడు కాంగ్రెస్ పార్టీ మా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు, మన బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు, మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ఇప్పుడు నిర్ణయం తీసుకుంటారన్నట్లు ఎలాంటి అతిశక్తి లేదు. మీనాక్షి నటరాజన్ అంశాన్ని ఎలా తీసుకోబోతున్నారు, రాబోయే రోజుల్లో ఈ అంశంపై ఎలా ముందుకెళ్తారు, హైకమాండ్ ఏమన్నది, దీనిపై సీఎం రేవంత్ రెడ్డి ఎలా స్పందించారు, మీ దగ్గర నాయకుల దగ్గర ఏమన్నారు? స్పష్టంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న ఢిల్లీలో చిట్ చాట్లో స్పష్టంగా చెప్పిర్రు. ఇవాళ ఢిల్లీలో మీనాక్షి నటరాజ్ మేడంకు సపోర్ట్గా మాట్లాడారు. మీనాక్షి నటరాజన్ గారు రాజ్యసభకు పోతే మరి బీజేపీలకు ఏం ప్రకంపనలు వస్తాయో అని చెప్పేసి కావాలని చెప్పేసి నామినేషన్ తిరస్కరించారు. ఇంతకుముందు ఉత్తరప్రదేశ్లో కానీ అదేవిధంగా బీజేపీ పాలిస్తున్న రాష్ట్రాల్లో మర్డర్ కేసులు, అదేవిధంగా పప్పు యాదవ్ లాంటి వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఇవాళ జైల్లో ఉంటే కూడా వాళ్ళ నామినేషన్లు ఎందుకు సక్సెస్ అయినాయి. ఏమీ లేని మన ఏది గాంధీ ఐడియాలజీ, కాంగ్రెస్ పార్టీ ఆలోచనను, రామానంద తీర్థ ఆలోచనలు, భూద్వాన ఉద్యమ నేత వినోబా ఆలోచనలు పుణికిపుచ్చుకున్న మీనాక్షి నటరాజన్ గారి నామినేషన్ తిరస్కరించడంలో ఏదైతే ఉన్నాడో ఆయన మీద ప్రెషర్ తీసుకొచ్చి, అక్కడ బీజేపీ నాయకులు ప్రెషర్ తీసుకొచ్చి, కేంద్ర ప్రభుత్వం ప్రెషర్ తెచ్చి, కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా ప్రెషర్ తెచ్చి ఈ విధంగా చేయడానికి సహకరించింది. ఇది ప్రజాస్వామ్యంలో అత్యంత మంచి పరిణామం కాదు, ఆరోగ్యకరమైన పరిణామం. రాజకీయాలు ఆరోగ్యకరమైన రాజకీయాలు చేయాలి. కానీ మీరు ఏలుతున్న రాష్ట్రాలలో అంతెందుకు, మీరు అదే అనుకుంటే బెల్లంపల్లి ఎమ్మెల్యే కానీ మరి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే ఎన్నోసార్లు స్త్రీల లైంగిక వేధులకు బాధ్యులు పడరు కదా, వాళ్ళ మీద ఎందుకో చర్య తీసుకోలేదు. అదేవిధంగా మరి మధ్యప్రదేశ్లో, ఉత్తరప్రదేశ్లో దళితుల స్త్రీల మీద ఆ బీజేపీ ఎమ్మెల్యేలు ఎంతో లైంగిక వేధింపులు చేసి లైంగిక దాడి చేశారు కదా, ఎందుకు వాళ్ళ నామినేషన్లు సక్సెస్ అయినాయి? మా నాయకురాలు మీనాక్షి నటరాజన్ గారి నామినేషన్ ఎందుకు తిరస్కరించబడదు? దీనికి సమాధానం చెప్పాలి టీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు. అయితే కొంతమంది కాంగ్రెస్ నాయకులు కూడా అంటే ఇంటర్నల్గా తెలిసిన సమాచారం మేరకు మీనాక్షి నటరాజన్ ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు మా సమస్యలు పరిష్కరించలేదు, మా సమస్యలపై దృష్టి పెట్టలేదని చెప్పేసి కొంతమంది కాంగ్రెస్ నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇంటర్నల్గా. దీనిపై ఎలాంటి సమాచారం ఉంది? ఎలాంటి సమాచారం లేదు. ఏ నాయకుడు కూడా మీనాక్షి నటరాజన్ గారు ఎవరికి అన్యాయం చేసే మనిషి కాదు. మీనాక్షి నటరాజన్ గారు మా పిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముగ్గురు సమిష్టిగా కార్యకర్తలకు ఏం కావాలని, పార్టీని ఎలా బలోపేతం చేయాలి, రాబోయే మేమేదో ఆ వాగ్దానం ఇస్తున్నామో మేము 2034 వరకు మేమే ఏది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందో దానికి ఎలా ప్రణాళికలు సిద్ధం చేయాలి, కార్యకర్తలు ఎట్లా ఎన్నికలకు సంసిద్ధం కావాలి, స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, అదేవిధంగా జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి. ఈ భాగంలో వాళ్ళు తన మునుకలయ్యారు. కానీ ఇలాంటి కోవట్ వ్యవస్థకు, ఈవట్ వ్యవస్థకు కాంగ్రెస్ పార్టీలో స్థానం లేదు. ఫైనల్గా ఈ మీనాక్షి నటరాజన్ అంశాన్ని ఎలా తీసుకోబోతున్నారు, రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది అంటే ఈ అంశంపై కార్యాచరణ? ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మీద యుద్ధం ప్రకటిస్తాం. కేవలం మతోన్మాద శక్తులను, కాషాయం రాష్ట్రాలను కబలించాలని, రాష్ట్రాలన్నీ బీజేపీ రాష్ట్రాలుగా చేయాలని ఏదైతే వాళ్ళు ఏకైక జెండా పెట్టుకున్నారో ప్రజలలో చైతన్యం చేస్తాం. మీనాక్షి నటరాజన్ గారికి జరిగిన అన్యాయాన్ని పూడ్చలేంది కనుక భవిష్యత్తులో ఇంకా కేర్ఫుల్గా ఉంటాం. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ చేస్తున్న ఈ ప్రజా వ్యతిరేక విధానాలపైన ప్రజా పోరాటం చేస్తామని నేను చెప్తాను.
రైట్, మొత్తానికి చూసుకున్నట్లయితే భారతీయ జనతా పార్టీ చేస్తున్న వ్యతిరేక పోరాటాలకు మేము రాబోయే రోజుల్లో సిద్ధంగా ఉంటాము. ఏదైతే మీనాక్షి నటరాజన్ అంశంపై కూడా ఏదైతే అన్యాయం జరిగిందో దీనిపై పోరాటం చేస్తాం. రాబోయే రోజుల్లో కూడా మా కార్యాచరణ బలంగా వినిపిస్తాము. అదేవిధంగా ఇలాంటి కుట్రలకు తెరలేపకుండా ఉండేందుకు రాబోయే రోజుల్లో కూడా మేము జాగ్రత్తగా ఉంటామని చెప్పేసి అటు కాంగ్రెస్ నాయకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్ ఉదయ్ కిరణ్, థ్యాంక్ యూ. సో ఓవరాల్ గా ఇటు మనం చూసుకుంటే ఇటు కాంగ్రెస్ వాళ్ళు చెబుతున్న దాని ప్రకారం, అదేవిధంగా ఇటు బీజేపీ వెర్షన్స్ ప్రకారం కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి వెనుక కూడా అదేవిధంగా వేరే వర్గం వారు కోవర్ట్ గా మారారా అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దానికి సంబంధించి ఇటు కిరణ్ ఓవరాల్ గా చూసుకున్నట్లయితే నిజంగానే సీఎం రేవంత్ రెడ్డి వెనుక కూడా భారీగా స్కెచ్ ఏమైనా నడుస్తున్న అవకాశం కనిపిస్తుందా? తిరస్కరణ అంశం తర్వాత కూడా చాలా విస్తృతులపైన విచారణ కూడా వెలుగులోకి వస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తాం. ఎందుకంటే శ్రీలత సంబంధించిన కేసును ఉప్పందించింది ఎవరు, అదేవిధంగా ఇంటి దొంగలు ఎవరు, లీగల్ టీం అంటే కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీకైనా ఒక లీగల్ టీం ఉంటుంది. తర్వాత లీగల్ ఇష్యూలు వచ్చినప్పుడు ఏ విధంగా దాన్ని ఎదుర్కోవాలనేటువంటి ఆ లీగల్ టీము ఈ ఇష్యూలో కూడా ఏం చేస్తుంది అనేటువంటి అభిప్రాయం కూడా వాదనలు కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముందు ఉన్నటువంటి సవాల్ ఏంటి, ఏ విధంగా మీనాక్షి నటరాజన్ సంబంధించిన నామినేషన్ తిరస్కరణ గురైనటువంటి అంశంపై రిటర్నింగ్ అధికారిపై ఇటు బీజేపీపై కూడా ఏ విధంగా న్యాయపరమైనటువంటి పోరాటం చేసిందని కూడా చూడాల్సి ఉంది. మరోవైపు చాలా కేసులు చూస్తాం. ఎమ్మెల్సీల ఎన్నికకు సంబంధించి చాలా మంది ప్రత్యర్థులు అంటే వారి గెలుపును సవాల్ చేసిన సందర్భాలు ఉన్నాయి, కోర్టుకు వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి. 7-8 సంవత్సరాల తర్వాత కూడా కోర్టు తీర్పులు రానటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఉదాహరణ తెలంగాణ రాష్ట్రంలో కూడా పార్టీ ఫిరాయింపులు, ఎమ్మెల్యే పార్టీ ఫిరాయింపులకు సంబంధించి కూడా కేసులు న్యాయపరమైనటువంటి కొట్లాడుతున్నటువంటి బీఆర్ఎస్ వ్యవహారాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. మరి ఈ విధమైనటువంటి న్యాయ చిక్కులను ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ అధిగమిస్తుందని కూడా చూడాల్సి ఉంది. సో కిరణ్, ఇప్పుడు ఆల్రెడీ ఎన్నికల అధికారి రిటర్నింగ్ అధికారికి సంబంధించిన నిర్ణయాన్ని తప్పుగా చెప్పాలి అండి. ఇప్పుడు అదేవిధంగా మొత్తం ఎన్నికలు పూర్తయిన తర్వాత కూడా ఎలక్షన్ పిటిషన్ సంబంధిత కోర్టులో మళ్ళీ దాఖలు చేయాల్సిన అవసరం ఉంటుంది. సో మీనాక్షి నటరాజన్ ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఎలక్షన్ పిటిషన్ వేసే అవకాశం కనిపిస్తుందా మనకి? ఈ ఇష్యూ సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏ విధమైన న్యాయ పోరాటం చేస్తుందనేది కూడా కొంత సస్పెన్స్ గా మారింది. ఎందుకంటే వారు ఆల్రెడీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. బీజేపీ ఒత్తిళ్లకు తలగ్గి రిటర్నింగ్ అధికారి ఏకపక్షంగా వ్యవహరించారనేటువంటి అభిప్రాయాన్ని కూడా ఫిర్యాదు రూపంలో కూడా సుప్రీం కోర్టును ఆశ్రయించడం జరిగింది. సుప్రీం కోర్టు కూడా వారికి ఊరిన దక్కని పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే మధ్యప్రదేశ్ ఎన్నిక సంబంధించి ఆ ఇష్యూ సంబంధించి రిటర్నింగ్ అధికారిపై మీరు సవాల్ తీసుకోవచ్చు, వారిపై ఏ విధంగా న్యాయ పోరాటం చేసుకోవాలని ఒక ఎన్నికల సంబంధించి ఇష్యూను, ఎన్నికల సమయానికి సంబంధించిన ఇష్యూను తాము జోక్యం చేసుకోలేదని కూడా సుప్రీం కోర్టు కూడా తేల్చి చెప్పింది. ఇటు నాపల్లి కోర్టులో మీనాక్షి నటరాజన్ కు ఊరటనిచ్చే అంశం అయినప్పటికీ కూడా, ఎందుకంటే ఈ ఫిర్యాదును స్వీకరించలేదు అని కూడా చెప్పడం ఒక ఆమెకు శుభ పరిణామం అయినప్పటికీ కూడా జరగాల్సిన నష్టం మొత్తం కూడా జరిగిపోయింది. అప్పటికే ఆల్రెడీ నామినేషన్ తిరస్కరణకు గురై కావడం జరిగింది. అక్కడ 3 బీజేపీ సంబంధించిన అభ్యర్థులు రాజ్యసభ ఎంపీలుగా కూడా ఎన్నిక కావడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అధిష్టానం న్యాయ పోరాటం చేస్తుంది, అదే బీజేపీపై. అదేవిధంగా ఇప్పుడు సుప్రీంకోర్టు సూచించినట్టు కూడా ఇక్కడ ఉన్నటువంటి మధ్యప్రదేశ్ రిటర్నింగ్ అధికారిపై కూడా న్యాయ పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పొచ్చు. మరి వీరికి ఫేవర్ గా ఎటువంటి తీర్పు వస్తుందా అనేది కూడా చూడాల్సింది. ఎందుకంటే ఇది ఇప్పటితో అయ్యేటువంటి వ్యవహారం ఏం కాదని చెప్పొచ్చు. ఇంకా నెలలు పట్టొచ్చు, సంవత్సరాలు పట్టొచ్చు. ఆ తర్వాత తుది తీర్పు ఏ విధంగా అయినా ఉండొచ్చు. కానీ ఏదైనా కానీ పరిణామం ఏ విధమైన ఎలా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మీనాక్షి నటరాజన్ కు సంబంధించి జరగాల్సిన నష్టం మాత్రం జరిగిపోయిందని కూడా ఈ అంశం చూస్తే తెలుస్తుంది. మరోవైపు ఈ నామినేషన్ తిరస్కరణ అంశం ఆమె వ్యక్తిగతమే కాదు, కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వ్యవహారమే కాదు, ఇది అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించి ఒక పాఠం, గుణపాఠం అని కూడా మనం క్లియర్ గా చెప్పొచ్చు. కిరణ్, ఓవరాల్ గా ఈ ఇష్యూకి సంబంధించి అసలు మీనాక్షి నటరాజన్ వెర్షన్ ఏ విధంగా ఉంది? ఎందుకంటే ఇటు కాంగ్రెస్ లో కోవర్ట్లు ఈ విధంగా చేశారు. శ్రీలత మాట్లాడుతున్నప్పుడు కూడా ఇదైతే నేను బయట పెట్టలేదు కావాలంటే సీసీ కెమెరాలు కూడా చెక్ చేయండి అంటూ కూడా అంత స్ట్రాంగ్ గా చెప్తున్నారు. అంటే కేవలం ఇటు తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ కోవర్ట్లు ఈ విధంగా చేశారని వెర్షన్ వస్తుంది. అదేవిధంగా బీజేపీ అక్కడ వ్యవస్థల్ని వాడుకుంటుందని వెర్షన్ ఉంది. దీని మీద అసలు మీనాక్షి నటరాజన్ ఎటువంటి స్పందనని వెలువచ్చబోతున్నారు? అంటే మీరు అన్నట్టుగా నిజంగా ఒక ప్రశ్న ఎన్నో సమాధానాలు కూడా ముందుస్తున్న పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఎన్నో ప్రశ్నలు కూడా తలెత్తున్నాయి. మీనాక్షి నటరాజన్ సంబంధించిన అంశంపై కూడా
చాలా రాజకీయాలు, తెలంగాణ రాజకీయాలే కాదు దేశ రాజకీయాలు కూడా ఇప్పుడు తిరుగుతున్న పరిస్థితులు కూడా మనం చూస్తా ఉన్నాం. ఎవరైతే బాధితురాలు ఉన్నారో శ్రీలత కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. కొన్ని ఏదైతే మీనాక్షి నటరాజన్ సంబంధించి నామినేషన్ వేసేటటువంటి ఆ సమయంలో ఆ అంశానికి సంబంధించి కొందరు నా వద్దకు వచ్చారు. మీనాక్షి నటరాజన్ సంబంధించి కేసు ఏదైతే ఫైల్ చేసో ఆ ఫైల్ వివరాలు ఇవ్వాలంటూ కూడా ఒక మంత్రి సంబంధించిన పిఏ చెప్పారని చెప్పొచ్చు. కానీ అతని పేరు మాత్రం ఇంతవరకు అయితే వెల్లడించిన పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. గత 3 రోజులు కూడా మీడియా ముందుకు వస్తున్నారు కానీ ఆ పేర్లు మాత్రం ఇంతవరకు వెల్లడించలేదు. ఆమె ఇంటి నుంచి నిన్న నాంపల్లి కోర్టుకు వస్తున్నటువంటి క్రమంలో ఎక్కడ పేరు చెబుతారోనని, ఎక్కడ గుర్తు బయట విప్పుతారోనని తన కారును ఆటోలో కొంతమంది ఫాలో అయ్యారని కూడా శ్రీలత చెప్తా ఉంది. శ్రీలత కొన్ని హాట్ కామెంట్స్ కూడా జరిగింది. కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతల నుంచి తనకు ప్రాణహాని ఉందనేటువంటి విషయాన్ని కూడా ఆమె చెప్పడం జరిగింది. మరోవైపు తెలంగాణ రాజకీయాల్లో కూడా కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు కూడా వెలుగులోకి వస్తా ఉన్నాయి. ఈ అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా కిరణ్ హాల్ లో ఉండండి. మనతో పాటు మాట్లాడడానికి కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ గారు అందుబాటులోకి వచ్చారు. రాజేందర్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. సో రాజేందర్ గారు, ఇటు మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ అనేది కేవలం ఒక వ్యక్తికి సంబంధించిన విషయమే కాదు, ఇప్పుడు ఎన్నికల అఫిడవిట్ కి సంబంధించిన నిబంధనల విషయంలో కూడా ఇది పెద్ద చర్చగా కనిపిస్తుంది. ఓవరాల్ గా అంటే ఒక చిన్న కేసైనా పెద్ద కేసు ఇది మెన్షన్ చేయాలి అంటూ కూడా చెబుతున్నారు. కానీ ఆ కేసు కూడా అసలు కేసునే తీసుకోలేని విషయంలో ఇటు ఎందుకు ఎఫ్ఐఆర్ కాపీ లేదు, అదేవిధంగా అది కేవలం ఒక రెస్పాండెంట్ గా మాత్రమే ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ విషయంలో ఇంత దారుణమైన నిర్ణయాన్ని తీసుకున్నారు రిటర్నింగ్ అధికారులు అనే వెర్షన్ ఉంది. సో మీరేం చెప్పదలుచుకున్నారు? ఇది బీజేపీకి పిచ్చి అనేది పీక్ వెళ్ళిపోయింది. ప్రజలు రాబోయే రోజులలో ఈ మంత్రులని ముఖ్యమంత్రులని వాళ్ళ రాష్ట్రాల ముఖ్యమంత్రులని ప్రధానమంత్రిని తరిమిగొట్టే రోజులు దగ్గర పడ్డాయి. ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్య పాలు చేస్తున్నారు వీళ్ళు. ప్రతి దాంట్లో కూడా ఓట్ చోరీ అనే దానికడికి మొదలు పెడితే ప్రతిదీ చోరీయే. వీళ్ళు ఎన్నడూ ఏది చేసింది లేదు. వీళ్ళ పార్టీకో హిస్టరీ లేదు. త్యాగమూర్తులు లేరు, స్వాతంత్ర పోరాట యోధులు లేరు. స్వాతంత్ర పోరాట యోధుల ఫ్యామిలీలను కానివ్వండి, దేశభక్తులని అవమానపరుచుకుంటూ పోస్టులు పెట్టడం, సోషల్ మీడియా మీద బతుకుతున్నారు వీళ్ళు. ఏది కోవిడ్ వస్తే డప్పులు కొట్టమన్నట్టు ఇది మన్ కీ బాత్ అంటే ఏంటిది? చెప్పిందే వినాలే. ఎదటోళ్ళు ప్రెస్ వాళ్ళు కానీ సామాన్యులు అడగటానికి వీల్లేదు. ఇది వీళ్ళ బతుకులు. దీంట్లో మీకు కొత్త ఈ మీనాక్షి నటరాజన్ గారికి జరిగింది చాలా చిన్న విషయం అనుకుంటారు, కానీ వాళ్ళ పతనానికి ఇదే నాంది, ఇదే స్టార్ట్ అయింది దీంతోటే. ఎందుకంటే ఇంత దారుణం ఎక్కడ చూడలే. ఇది చాలా మంచి పద్ధతి కాదు ఇది. సరే, ఇప్పటి వరకు ఓట్ చోరీ జరిగింది, బీజేపీ ఓట్ చోరీ చేసిందన్నారు. ఇప్పుడు సీట్ చోరీకి కూడా పాల్పడుతుంది అంటున్నారు. కానీ కేవలం ఇటు కాంగ్రెస్ తరపు నుంచి మాత్రమే కోవట్లు ఉన్నారు. దానికి అందువల్ల ఇటు మీనాక్షి నటరాజన్ నామినేషన్ ని క్యాన్సిల్ చేయాల్సి వచ్చిందంటూ కూడా వెర్షన్ వస్తుంది. చూడండి అమ్మా, కోవట్లు ఉన్నారా ఇంకెవరు ఉన్నారా? మీ బుద్ధి ఏమైంది ఇక్కడ? కోవట్లున్నారని అబాండం వేసి ఉల్టా మా సీటు దొబ్బుతావు, ఉల్టా మా వాళ్ళ మీద అబాండాలు వేస్తావు, ఉల్టా నువ్వు అనుభవిస్తున్నావు ఆ సీట్ తీసుకపోయి. బుద్ధి ఉండాలి వీళ్ళు మాట్లాడటానికి, కోవట్లున్నారని చెప్పటానికి. అదేం అర్థం పర్థం లేకుండా కోవట్లున్నారని చెప్పి దులుపుకుంటావా? కోవట్లుంటే నీ బుద్ధి ఏమైంది? నీ పద్ధతి ప్రకారం పోవటం తెలియదా ప్రజాస్వామ్యంలో? ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఇంత అడ్డంగా నరుక్కుంటా పోతానికి సిగ్గనిపించట్లే. వీళ్ళు పెద్ద నీతులు చెప్తారు, చేసేటి అన్ని లంగా లఫుడ్ పనులు దేవుని పేరు చెప్పుకొని తిరుగుతుంటారు వీళ్ళు. వీళ్ళ బతుకుకు మేము గిది చేసినాం. మేము ఉదాహరణ చెప్తున్నాము ఒకటి. ఇలా కాంగ్రెస్ పార్టీ గొప్పతనం కూడా మేము చెప్పుకోవాలి. మేము ఎల్ఐసి నుంచి మొదలు పెడితే రైల్వేది కానివ్వండి, ఆఖరికి బిఎస్ఎన్ఎల్ దాకా ప్రతి సంవత్సరానికి 2 సంవత్సరాలు నిర్మించుకుంటూ పోయినాం. వీళ్ళు ప్రతి సంవత్సరానికి 2 సంవత్సరాలని నిర్వీర్యం చేసుకుంటూ బతికిన చరిత్ర వీళ్ళది. ఆఖరికి దిగజారి వీళ్ళు తరిమి కొట్టే రోజులు వచ్చినాయని సీట్ల చోరీ దాకా దిగజారిన బతుకు వీళ్ళది. రాజేందర్ గారు, ఇక్కడున్న వెర్షన్ ఏంటంటే ఇది 2023 నాటి కేసు. అది కేసు కూడా ఇంకా ఇటు ఆల్రెడీ కోర్టు కూడా తీసుకోలేదు. అలాంటి కేసు 22 నెలల తర్వాత ఇప్పుడు మీనాక్షి నటరాజన్ అక్కడ నామినేషన్ వేసిన తర్వాత ఇది అనూహ్యంగా ఎందుకు వెలుగులోకి వచ్చింది అనే వెర్షన్ ఒకటి వినిపిస్తుంది. ఇవాళ దొంగ బుద్ధి చేయాలనుకున్నాడు ఇదే ఆలోచన ఉంటది కదమ్మా. వాడు దొంగతనం చేయాలనుకున్నాడు, వాడు ఏం చేస్తుంటాడు? ఎంతసేపు
ఇంత తాళం వేసి ఉన్నదా లేకపోతే పగలగొట్టి పోవాలన్నా కిటికీలు దురికిపోవాలన్నా ఆలోచన అదే దొంగ బుద్ధి వీళ్ళు అనుసరిస్తున్నది ఇలా. వేరే ఉద్దేశం ఏమున్నదమ్మా? అంత క్లియర్ గా అవుపడుతున్నది కదా ఓకే వీళ్ళది. ప్రజలు కూడా దయచేసి గమనించాలి వీళ్ళ దొంగల బుద్ధిని. వీళ్ళని రామ్ రామ్ జప్నాయా పరాయమాల అపనాయా అని దుకాణం పెట్టుకొని నడుపుతున్నారు వీళ్ళు. ఇలా ఏ చేసే లంగ పనులన్నిటి కూడా ఏమనంటే జై శ్రీరామ్ అంటారు. జై శ్రీరామ్ ఎవరు మెడల్ లేరమ్మా. మేము పొద్దుగా లేదు పూజ చేయకుండా బయటికి వెళ్ళాం. వీళ్ళు చెప్తుంటారు పోనీ అంత చేసిన వాళ్ళు తెలంగాణకి ఏమైనా రూపాయి ఇచ్చి చచ్చిర్రా, దేవుని గుళ్ళకి ఇచ్చి చచ్చిర్రా అంటే రూపాయి ఇచ్చి చచ్చేది లేదు. అని రాజేందర్ గారు ఓవరాల్ గా ఇది బీజేపీ కావాలని ఇక్కడ మీనాక్షి నటరాజన్ నామినేషన్ క్యాన్సిల్ చేసిందనే వెర్షన్ ఇది. అమ్మ గాంధీయవాదిరాలు ఆమె. ఇవాళ మీనాక్షి నటరాజన్ గారు అంటే వారి చరిత్ర దేశవ్యాప్తంగా తెలుసు. ఒక్క చిన్న ఎలిగేషన్ లేకుండా గాంధీవాదురాలు తిరిగా ఆమె బట్టలు ఆమె పిండుకొని ఆమె బట్టలు ఆమె ఇస్త్రీ కూడా చేసుకోకుండా వేసుకొని తిరిగే ఆస్తి లేకుండా తిరిగేటువంటి గొప్ప నాయకురాల్ని ఆమెని అపహాస్యపాలన చేసి ఇంత అన్యాయం చేయటం అంటే అది దేశానికి కూడా మంచిది కాదమ్మా. ఓకే 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 రాజేందర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఓవరాల్ గా కిరణ్, ఈ ఇష్యూకి సంబంధించి అందరూ కూడా మీనాక్షి నటరాజన్ వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి, ఇలా జరగటం తప్పు అనే వెర్షన్ ఇటు ఆల్రెడీ బీజేపీ నుంచి వినిపిస్తుంది, కాంగ్రెస్ నుంచి కూడా వినిపిస్తుంది. కానీ ఏదైనా సరే జరగాల్సిన తప్పిదం అనేది అయితే జరిగిపోయింది. సో ఓవరాల్ గా ఇష్యూకి సంబంధించి కన్క్లూజన్ ఇవ్వండి. మొన్న బీజేపీ మంత్రి కైలాష్ కూడా అదే అన్నారు. కానీ మీనాక్షి నటరాజ్ అనేటువంటి వ్యక్తి చాలా నిబద్ధత గల నాయకురాలు. కానీ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన సొంత పార్టీ నేతలే కుట్ర చేశారనేటువంటి విషయం వారు చెప్పడం జరిగింది. ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా మీనాక్షి నటరాజన్ ని కావాలనే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన సొంత పార్టీ నేతలు బలి చేశారనేటువంటి వాదనలు కూడా వాళ్ళు కూడా వినిపిస్తున్నారు. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ ఓట్ స్టోరీ సీట్ స్టోరీ అని అంటున్నటువంటి నేపథ్యంలో బీజేపీ కాంగ్రెస్ పార్టీ నిబంధనల విరుద్ధంగా ఎన్నికల నిబంధనల విరుద్ధంగా వ్యవహరిస్తుంది కూడా బీజేపీ వాదనలు వినిపిస్తుంది. న్యాయ నిపుణులు కూడా భిన్న వాదనలు వినిపిస్తున్నారు. ఎందుకంటే కోర్టు స్వీకరించినప్పుడు కోర్టు ఆ కేసు ఎలా పరిగణలోకి తీసుకుంటారు, ఎలా పొందుపరుస్తారు అనేటువంటి న్యాయ నిపుణులు కూడా కొంతమంది వాదనలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఈ వ్యవహారంపై కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా తేల్చి చెప్పింది మా పరిధిలో రాదు, రిటర్నింగ్ అధికారిపై సవాల్ చేసుకోవచ్చు అని కూడా సుప్రీంకోర్టు చెప్పినటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారంపై కూడా కాంగ్రెస్ పార్టీ ఏ విధమైన సవాళ్ళు ఎదుర్కోబోతుంది, ఏ విధమైన న్యాయ పోరాటం చేయబోతుంది అనేది కూడా ముందు చూడాల్సి ఉంది. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.